నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో బుధవారం రోజు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుండి పొట్టి శ్రీరాములు సర్కిల్ మీదుగా పటేల్ సెంటర్ వరకు బైక్లను ఆటోలకు తాడు కట్టి లాగుతూ ర్యాలీగా నిరసన చేశారు। ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ వినియోగదారులపైన ఒకే నెలలో 4 సార్లు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి వినియోగదారులకు నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు। 100 రూపాయలు ఉన్న పెట్రోల్ ఏకంగా 126 రూపాయలు అయిందని, డీజిల్ 115 రూపాయలు పెరిగిందని, గ్యాస్ 995 రూపాయలు పెరిగి ధరలు అంతు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు। డీజిల్, పెట్రోల్, గ్యాస్ వినియోగదారులపై భారం మోపి వచ్చినటువంటి ఆదాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని తెలిపారు। అదేవిధంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ కొనుగోలు చేసేటువంటి వ్యాపారస్తులు డీలర్స్ కు కూడా అధిక మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వస్తుందని అన్నారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలపై పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల ఇంటి పన్నులు పెంచి బాధుడు భారం అవుతున్నాయని ఆయన అన్నారు। ఇలాగే ఉంటే ప్రజలు భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్తారని తెలిపారు। ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునః ఆలోచన చేసి పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని హెచ్చరించారు। లేని పక్షంలో ప్రజలతో కలిసి ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ మండల కార్యదర్శి కాటెపోగు స్వామన్న, పట్టణ కార్యదర్శి బి రామకృష్ణ, జిల్లా నాయకులు టి నరసింహులు, వేల్పుల ఏసన్న, ధనుంజయుడు, హరినాయుడు, మహిళా నాయకురాలు ఎస్బిబిబి లక్ష్మీదేవి, మణికుమారి, నూర్జహాన్, నవ్వెసాని, శిరీష తదితరులు పాల్గొన్నారు। అదేవిధంగా కూడా ఈరోజు మనం చూస్తే మరి ఇప్పటికే 123 రూపాయలటువంటి పవర్ పెట్రోల్ 126 రూపాయలు పెరిగిన పరిస్థితి మనకు కనపడతా ఉంది। సామాన్యమైనటువంటి వినియోగదారులు ఈరోజు ప్రజలపైన భారాలు వేస్తూ ఉన్నారు। అందుకనగా ఈరోజు మన సిపిఎం లిబరేషన్ పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం। ఏదైతే డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతూ ఉన్నారో తక్షణమే వాటిని తగ్గించకపోతే రాబోయే కాలంలో ప్రజల పెద్ద ఎత్తున బుద్ధి చెప్తారని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం। అదేవిధంగా ఈరోజు మీరు చూడండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహానాడు జరుపుతా ఉన్నారు, మంచిదే। అయితే మీ అందరికీ కూడా మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీ మహానాడులో నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకించండి। పెట్రోల్, డీజిల్ ఈరోజు వినియోగదారులకే కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకైనా, బీజేపీ వాళ్ళకైనా, జనసేన వాళ్ళకైనా ఈరోజు వినియోగదారులపైన భారం పడతా ఉంది। అందుకని దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ఖండించాలని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం। ఎందుకొరకంటే ధరలు అదుపులో లేకుండా ఈరోజు భారాలు పేద ప్రజలపైన వేస్తూ ఉన్నారు। తక్షణమే పెంచినటువంటి డీజిల్, పెట్రోల్ ధరలు ఒకే నెలలోనే 3 దఫాలు పెంచారు। సిగ్గుందా మోడీ గారికి? ఈరోజు ధరలు పెంచుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు మోడీకి తప్పట్లు కొడుతున్నాయి, భజన చేస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు। ఈరోజు ఈ రకమైనటువంటి దాన్ని వ్యతిరేకించాలని చెప్పేస్తా ఉన్నాం। ప్రజలపైన, వినియోగదారులపైన ఏమాత్రం భారాలు వేసినాం ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి హెచ్చరిస్తాం। నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి। నాతో పాటు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వేల్పుల ఏసన్న, నరసింహులు, మరియు కాటపోగు సామన్న, టౌన్ కార్యదర్శి రామకృష్ణ, మహిళా నాయకురాలు బిబి లక్ష్మీదేవి, నూర్జహా, నవ్వెసాని, శిరీష తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు।